ఏం వినాలి సార్? మీరు దిలీప్ కూడా పంపించే ప్రయత్నం చేయొద్దు ప్లీజ్. మీరు లైసెన్స్ క్యాన్సిల్ కావాలి. లాస్ట్ దిలీప్ కూడా తీసుకెళ్ళి మాత్రం బాగొచ్చారు. దిలీప్ కూడా పబ్లికలీ మొత్తం స్టేట్మెంట్ కావాలి. ఆ మొత్తం కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు హై డోసేజ్ ఇచ్చిండు, ఎందుకు మెడిసిన్స్ ఇచ్చి చంపేశాడు ఆయనకు తెలియదా? డాక్టర్ కదా, యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ ఎందుకు ఇచ్చాడు? ఒక పేషెంట్ కి ఓన్లీ రెమెడీస్ ఫర్ గానీ ఇంకేదో ఒకటే ప్రోటోకాల్ ఇవ్వాలి. ఆయన ఎందుకు 20 డ్రగ్స్ ఇచ్చాడు? అన్నా ఏం చేయమని అడిగావు కదన్నా. ఆయనకు కూడా మా అన్నకి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చి బతుకుతే దేవుడు అన్నా. ఓకేనా? మా అన్నకి ఇచ్చిన మెడిసిన్స్ ఇవ్వండి ఆయనకి. అంటే బిల్లింగ్ గురించి, బిల్స్ గురించి ఎట్లా పడితే అట్లా ఇస్తారా మెడిసిన్స్? వాడేమో 60 ఏళ్ళ 35 ఇయర్స్ అన్నా. 35 ఇయర్స్ మా అన్న. ఏం చెయ్యాలి? అందరం వెళ్ళిపోతామన్నా. కాళ్ళు పట్టుకుని వెళ్తాం. మా అన్నయ్య వాపస్ ఇచ్చేయమని. వాడి మంచి ఫ్యూచర్ మా అన్నయ్య ఇచ్చేయండి అన్న. లేదా వాడికి అన్ని రోజులు ఇవ్వండి అన్న. ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇప్పటి నుంచి ఎందుకు మాట్లాడుతుంది? మేము ఎన్నోసార్లు ట్రై చేసినాం. అన్న నా కన్సర్న్ ఒకటి, మా అన్న చచ్చిపోయింది తెచ్చుకోలేదు. కానీ ఎంతో మంది ఇక్కడ బ్లైండ్ బిలీఫ్ వచ్చి అడ్మిట్ అవుతున్నారన్న. 15 డేస్ చూసా. ఎంత నెగ్లిజెన్స్ తెలుసా ఇక్కడ. అడ్మిట్ చేసుకోకండి అన్న. సారీ అమ్మా, వి కాంట్ అడ్మిట్, వి ఆర్ ఫిల్డ్ అప్ విత్ బెడ్స్. ఓకే, మా సాగు మేము చస్తాం బయటకు పోయి. అన్న బిల్డింగ్ లో 6 లక్షలు 4 లక్షలు నా కన్సర్న్ ఒకటే అన్నా. అన్నయ్యనే అన్నా డ్రగ్ ఇన్స్పెక్టర్ కి కంప్లైంట్స్ అని అన్నయ్యనే అన్నా. అన్న ఆయన ఎందుకు కామ్గుంటున్నాడు అన్న? సైలెంట్ ఎందుకు ఉంటున్నాడు అన్న? ఆయన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే మాట్లాడమని చెప్పండి అన్న. అన్నా నాకు ఇక్కడ ఒక ఆన్సర్ కావాలి. వాడి మీద ఆల్రెడీ కేసెస్ ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ ఎందుకు తనని టర్మినేట్ చేయలేదు? నో నో నో, వై డిడ్ ద డాక్టర్స్ డిడ్ నాట్ టర్మినేట్ హిమ్ when they were wrong cases on him? Today we would have got saved, right? Why he was not terminated last time when he mistreated the patient? With a blind trust we have come and we have admitted him. In 3 days his lungs have been collapsed. 9th రోజు మేము అడ్మిట్ చేసాము. చేసిన తర్వాత సెకండ్ డే మేము రూమ్ షిఫ్ట్ చేసుకున్నాం. రూమ్ లో సమ్ పేమెంట్ కట్టిన తర్వాత ఈయన 3వ రోజు ఏమన్నా తెలుసా, ఆయన లెంగ్స్ ఎఫెక్ట్ పడ్డది. ఇంకా ఆయన బతుకరు తీసుకెళ్ళిపోండి అన్నా. ఇంకోటి ఒకటి వచ్చి బాగానే ఉన్నారు, ఆయన ప్రాబ్లం ఏం లేదు. మేము అప్పుడే షిఫ్ట్ చేసుకున్నాం. శివకృష్ణ అన్న, సిటీ స్కోర్ ఇస్ 10/25.
which is moderate COVID. For that moderate COVID, why did he give 20 drugs which was not needed? మా వదిన రికవర్ అయింది. మేము రికవర్ అయినా మా నాన్న రెండోసారి Vamshi's wife got 12/25. She got recovered. Why didn't he get recovered? Anna, మనకి రేపు ఈ సిచ్యువేషన్ రావచ్చు. ఆమె రావాలండి, ఆమె వచ్చి మాట్లాడాలి. Tomorrow we can be in that situation. Blindly we are trusting doctors. ఎంత కొట్టానో మా బిడ్డ పోయిన అతను రాను తెలుసు. కానీ నెక్స్ట్ వేరే వాళ్ళకి రావచ్చు. మాకంతే పోలీస్ అన్న ఆయనని మాత్రం మీరు సేవ్ చేయడానికి ట్రై చేద్దన్న ప్లీజ్. మాకు స్టేట్మెంట్ కావాలి, ఆయన మాట్లాడాలి, జస్టిఫై చేయాలి. ఎంత మంది రాని ఇక్కడే ఉంటాయి, ఇక్కడే కూర్చుంటారు. We can't save our brother, but his license has to be cancelled and Virenchi's license has to be cancelled. అందరూ రావాలి. Hello sir. I am Vamshi's sister sir. You have heard the entire case sir? Sir, I'll explain. Sir, నా దగ్గర proof ఉంది sir. నెగ్లిజెన్స్ వల్ల కాదు సార్. 5 డాక్టర్స్ చెప్పారు ఈ డోసేజెస్ ఆఫ్ ది స్టెరాయిడ్స్ రైట్ కాదు. రాంగ్ డోసేజ్ ఇచ్చారు. ఐసీఎంఆర్ కూడా అప్రూవ్ చేయలేదు ఆ డోసేజెస్. ఎందుకు ఇలా ఇచ్చారు? జస్టిఫికేషన్ అడిగితే మాకు ఇవ్వలేదు. ఈ రోజు ఇట్లా గొడవ చేస్తేనే మాట్లాడుతున్నారు, లేకపోతే ఆయన మాట్లాడలేదు. చాలా సార్లు అని పొలైట్ గా అడిగినాం. ఆమె వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఫస్ట్ ఆమె వచ్చి వీడియో దగ్గర మాట్లాడాలి. ఆమె రావాలి, మేనేజింగ్ డైరెక్టర్ రావాలి. ఇడికి ఆమె రావాలి, మా మొదలు పోయిన ఆమె రావాలి. ప్రాబ్లం కాదు సార్. మా అన్నయ్యని బ్లైండ్ గా నేను తెచ్చి ఇక్కడ అడ్మిట్ చేశాను సార్ ఈ చేతులతో. రేపు ఇంకో ఎంతో మంది చచ్చిపోతారు సార్. నా కన్సర్న్ అది సార్. సార్ ఆ రోజే మాకు బెడ్ లేదంటే మేము వెళ్ళిపోయాం కదా సార్, వెళ్ళిపోయే వాళ్ళం. ఆయన బిజీగా ఉన్నా, ఆయన టైర్డ్ ఉన్నా మాకు చెప్పాల్సింది కదా సార్. మేము అడిగేది ఒకటే, సీ టుడే ఇఫ్ హీ సేయింగ్ లైఫ్ వి రియల్లీ అంటే కాలు పట్టుకుంటాం సార్. అందరు ప్రాణాలు కాపాడితే మాకు దేవుడు సార్. మేము ఒక బిలీఫ్ తో వచ్చాం కదా సార్. మా అన్నయ్య 35 years సార్, 60 years వరకు పోయినా నేను బాధపడేవాడిని కాదు. ఇంత చిన్న బాబు ఉన్నాడు, ఇంటికి వెళ్ళగానే నా నేడి అని అడుగుతున్నాడు సార్. నేను ఎవరికి ఆన్సర్ చెప్పాలి సార్? అత్తను నాన్న తీసుకెళ్లి జాయిన్ చేశావు కదా అన్నాడు. ఖచ్చితంగా 15 రోజులు ఐసీయూలో మా అన్నయ్య పక్కన ఉన్నాడు సార్. భయపడదు కూడా. మళ్ళీ 14th వరకు రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తాము, 15th నుంచి ఎక్కడ రాంగ్ ఇస్తారు అని చెప్పి 15th నుంచి మా అన్నయ్య పక్కన ఉన్నాను. ఆ తర్వాత కూడా నెగ్లిజెన్సే. ఈయన కానీ లంగ్స్ ని కొలాప్స్ చేయకపోయింటే మా అన్నయ్య ఫీవర్ తో రెండో రోజే బయటకు వచ్చేవాడు సార్. దాని 4th డే మేము వేరే హోటల్ వేరే డాక్టర్ దగ్గర షిఫ్ట్ చేసుకున్నాం. ఇక్కడనే ఆ డాక్టర్ అన్నాడు సార్, పల్మనాలజిస్ట్ అన్నారు దిలీప్ ఇచ్చిన ట్రీట్మెంట్ రాంగ్ అని. వీళ్ళ డాక్టర్సే అన్నారు. అందుకే ఈయన దగ్గర నుంచి వేరే డాక్టర్ కి షిఫ్ట్ చేశాము. వీళ్ళ మేనేజ్మెంట్ కి కూడా తెలుసు అది. ఆమె వచ్చి మాట్లాడితే ఆమె రావాలి, ఆమె రావాలి, ఆమె వచ్చి మాట్లాడాలి. మాకు రిఫండ్ ఇచ్చేసారు. ఆమె వచ్చి ఎక్స్ప్రెషన్ కావాలి. అంటే ఎట్లా అవుతుంది సార్ చెప్పండి. ఆయన మాట్లాడమనండి. ఆయన I just want ఆయన nobody should die like this. I have all the proofs. మాట్లాడమనండి. ఆయన తీసుకెళ్ళిపోతే మాత్రం మేము ఒప్పుకోము. సార్ పవర్, ఆయనకి పవర్ ఉంది, మాకు పవర్ లేదు అని చెప్పి ఆయన మాత్రం సేవ్ చేయదు సార్. మేము అదొక్కటే అడుగుతున్నాం. ఆయనకైతే శిక్ష పడాలి సార్. ఇక్కడ మాట్లాడమండి సార్, మా ముందు మాట్లాడు. మీరున్నారు మాట్లాడమనండి సార్. ఆయన చెప్పమనండి. నేను కరెక్ట్ సార్ ఆయన చెప్పమనండి సార్. నెక్స్ట్ ట్రీట్మెంట్ కరెక్ట్ అని ఆయన చెప్పమనండి. చెప్పమనండి. అదే ట్రీట్మెంట్ ఆయనకి ఇస్తాం. ఆయన బతికిందంటే మేమందరం ఏం చేయాలంటే అది చేస్తాం. అదే ట్రీట్మెంట్, ప్లీజ్ గివ్ ద సేమ్ ట్రీట్మెంట్ టు డాక్టర్ దిలీప్ అండ్ సీ ఇఫ్ యు సర్వైవ్. లత కదా డాక్టర్ మమతా మాతో పిల్ల ఆమె రావాలి. పక్కరండి ఆమె వచ్చి మాట్లాడుతాను. సార్ రాత్రికి రాత్రి డ్రెస్ చేంజ్ చేసేసారు సార్. ఈయన ట్రీట్మెంట్ అన్నారు సార్. అంటే అట్లే ఇప్పుడు సడన్ గా చూస్తే ఆయనకి మేము ఇంత మాట్లాడుతున్నాం.
చూడండి చూడండి ఆడడానికి వచ్చిన ఆయనకి కానీ గ్యాప్ లో ఇంకో నలుగురు వచ్చి చచ్చిపోతారు కదా సార్. ఆయన తీసుకొని చచ్చిపోతారు కదా సార్. మన ఫ్యామిలీలో సార్. కోవిడ్లో కేసులు సంవత్సరాలు 2 సంవత్సరాలు అలాగే నడవట్లేదు. అంటే ఇక ఇంకా చేకూర్చోవాలి ఇక 10 వరకు అట్లా కాదు కదా సార్. ఆయన మాట్లాడమండి వీడియో మేమున్నాము అంటే పబ్లిక్ తెలియాలి. అంటే ఇంకో 20 మంది హాస్పిటల్ తీసుకోవాలి. మాట్లాడదు సార్ మీరు స్టేట్మెంట్ మాట్లాడండి. డాక్టర్ స్టేట్మెంట్ లైవ్ సార్ మేము అడిగి సార్ కేసు ఉంది కదా సార్. కేసు వేస్తాను చేసే ప్రాక్టీస్ అంటారా? ఎక్స్ప్లెయిన్ చేసినాము గవర్నమెంట్ చేయలేదని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. సార్ ఎందుకు సార్ ఆ సిస్టమ్ పోయింది సార్. కోవిడ్ కేసులో ఉన్నాం మనము. సార్ మైత్రేయ మనకి కేసు కాదు కావాల్సింది ఇక్కడ. ఆన్సర్ కావాలి మాకు ఆన్సర్ కావాలి. ఆయన ఆన్సర్ ఇవ్వండి. సార్ ఆయన ఆన్సర్ ఇవ్వండి. దాంట్లో మనం అందరం వెళ్ళిపోతాం. ఇక్కడ తీసుకుందాం కొంచెం సైడ్ మాట్లాడమనండి. హాస్పిటల్ వచ్చినప్పుడు ఆయన మేడం का फोन मैडम का మరి మాట్లాడము అదే అడుగుతున్నాం మేము. వద్దు సార్ మా అన్నయ్యని ఇచ్చండి మేము వెళ్ళిపోతాము. మా అన్నయ్యని ఇవ్వండి. మా అన్నయ్యని ఇవ్వండి సార్. ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వండి సార్. మేము చదువుతాం. మీరు చెప్పినట్టు అన్ని ప్రాసెస్ ఒక్క నిమిషం అందరు కామ్. సార్ why is he not even uttering a word sir? Tell me ఒక్క that. మాట ఎందుకు మాట్లాడతలేడు? మేము ఆయన పేషెంట్ ఈక డబ్బులు కట్టినాం అడ్మిట్ చేసినాం. ఈజీ నాట్ రెస్పాన్సిబుల్ టు ఆన్సర్ us. ఆయన చెప్పండి. నో అని మీరు నలుగురు చెప్పండి. మేము వెళ్ళిపోతాం. లీగల్ నోట్ డిలీట్ చేసి అవసరం లేదు రా బేబీ నీకు ఇవ్వడా మేము చూసుకుంటాం. మీరు నలుగురు చెప్పండి. మేము వెళ్ళిపోతాం. అంతే లీగల్ గానే మాట్లాడుతున్నాం. ఆమె రమ్మని చెప్పి హాస్పిటల్కి వచ్చినాం సార్. ఎక్కడ? ఆయన సాల్యూషన్ ఎందుకు చంపినావు రా బేబీ అన్నని ఎందుకు ఏం మిస్టేక్ చేసినావు చెప్పు. మిగతా డాక్టర్లు అందరూ ఈ మిస్టేక్స్ అంటున్నారు. నువ్వు దాన్ని జస్టిఫై చేయి. మా క్వశ్చన్ అది. అందరూ ఈయన కంటే పెద్ద లెవెల్ డాక్టర్స్ రిటర్న్ గా మాకు స్పెసిఫై చేశారు. US వాట్ నుంచి లండన్ మెడికేషన్ నుంచి ఇండియా నుంచి how did he mess up? Is he a human? ప్రతి డాక్టర్ అడుగుతున్నాడు కదా మెడికేషన్ రాంగ్ అని. చాలు. కనీసం ఒక్క మాట వచ్చి మాట్లాడకుండా అది చేయండి సార్. సార్ ఇప్పుడు చనిపోయాక సార్ 13th రోజు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను. సార్ ప్లీజ్ సేవ్ మై బ్రదర్ అంటే డోంట్ ఇరిటేట్ మీ గో. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒక మాట అన్నయ్యని బతికించండి. ఎందుకు చచ్చిపోతున్నాడో చెప్పండి అని 13th రోజు వచ్చి కూర్చున్నాను ఇక్కడ. మీ అన్నయ్యకి లంగ్స్ ఉబ్బిపోయినాయి. లంగ్స్ ఉబ్బించిన స్టెరాయిడ్స్ వల్ల ఉబ్బినాయి కదా అన్న. 4 స్టెరాయిడ్స్ ఎవరన్నా 10/25 స్కోర్ ఇస్తారా అన్న? హై ఉంటే ఇవ్వాలన్నా స్టెరాయిడ్స్. అది కూడా 1-2 రెమెడీస్ ఫర్ అంట మిథైల్ అంట 1 గ్రామ్ మిథైల్ అంట. అండ్ హార్ట్ అటాక్ టాబ్లెట్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చేవి యాంటీ డిప్రెసెంట్స్ 3 ఇచ్చారు. దాంతో ఆయన తెలియదా అన్న ఆల్రెడీ ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ ఉంటాయి. ఇమ్యూనిటీ సప్రెసర్స్ ఇవ్వద్దు. వైరస్ అనేది మల్టిప్లై అవుతుందని తెలీదా అన్న? తెలియకుండా చదువులు ఎందుకు చదువుకున్నాడు? కోర్సులు ఎందుకు చేశాను? నేను నేర్చుకున్నాను అన్న ఈ సబ్జెక్ట్ అంతా. ఆయన ఇంత మేము గూగుల్ సెర్చ్ చేసి మేము తీసుకొని మేము ఆ డాక్టర్ కన్సల్ట్ అయ్యి మేము చేస్తున్నాం అన్న మొత్తం మీద ఫస్ట్ డే ఫీవర్ వచ్చిందన్నారన్న. డిశ్చార్జ్ ఏం రాశారు కదా? సైటోకిన్ స్టామ్ అని రాశారు. సైటోకిన్ స్టామ్స్ ఈయన రిలీజ్ చేసి వచ్చినాయి కదన్నా. మెడిసిన్స్ తోటి ఈయన రిలీజ్ చేశాడు సైటోకిన్స్ ని. అందుకని కొలాప్స్ అయిందన్న. ఆ మాత్రం తెలియదా డాక్టర్ కి? నా ప్రూఫ్స్ చూపిస్తానన్నా. నా ప్రూఫ్స్ చూపిస్తా. నాకు డౌట్ వచ్చే డే 1 నుంచి అన్ని మెడిసిన్స్ తీసుకున్నానన్న. ప్రూఫ్స్ నేను మాట్లాడి చదువుతాను. మీరు అక్కడ మాట్లాడించండి. ఆయన ఆన్సర్ చేయమనండి. మేము చదువుతాం. ఆల్రెడీ ఆయన మీద 5 కేసులు ఉన్నాయండి. సార్, ఆయన మాట్లాడాలి సార్. మళ్ళీ మీరేంటి? మనకి పాస్ వద్దు. మన ప్రాబ్లం సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమనండి. ఇంకోటి మేము పేషెంట్ తాగుతాం. మేము ఉంటాం మీరు ఉంటారు. No. ఎక్స్ప్లెయిన్ చేయమను. This should not be done in a hidden. చిన్న పోరాడు తెలుసా 34 ఇయర్స్ ఆయన ఎందుకో Sir, అందరూ క్లియర్ గా జస్టిఫై మా అన్నయ్య ఇదిగో చిన్న పోరాడు తెలుసా బాబుడి చిన్న బాబు సార్.
ఐదో రోజు వెంటిలేటర్ ఎక్కేసినండి. ఆయన డాక్టర్ అన్నారు వెంటిలేటర్ పోవాలి అవసరం అవుతుంది మంచిగానండి. సార్ వెయిట్ బాగున్నాడు, హైట్ బాగుంటాడు, ఇమ్యూనిటీ ఫుల్ ఉంది వాడికి. వాడి రిపోర్ట్స్ ఉన్నాయి సార్, డే 1 స్కోర్ రిపోర్ట్స్ ఉన్నాయి. మేము పిచ్చోళ్ళం కదా, అయ్యో కోవిడ్ ఎట్లయిపోతుందో తెలియదు కదా, మల్టిప్లై అయిపోతుంది, ఇప్పుడు స్టాంగ్స్ వస్తున్నాయి కదా అని ఏమనుకున్నాం. తర్వాత వాడి కండిషన్ చూసి ఎందుకు ఇలా అవుతుందని అందరు డాక్టర్స్ ని పెడితే ట్రీట్మెంట్ మొత్తం రాంగ్ ఇచ్చాడని ఉంది. ఇన్హౌస్ డాక్టరే చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళ ఇన్హౌస్ డాక్టర్సే చెప్తున్నారు సార్. ఎక్కడ యూటర్న్ అయింది, ఎక్కడ యూటర్న్ అయింది, మళ్ళీ ఎక్కడ యూటర్న్ అయింది ఆయన చెప్తున్నాం. సార్ మేము ఎంత వచ్చినా మానే రాదు సార్, మాకు న్యాయం జరగాలి అంతే. మేము మిమ్మల్ని అడిగేది మాట్లాడమని ఫస్ట్ సార్ మాట్లాడాలి, కామెంట్ కొడతాం ఆయనతో మీరు మాట్లాడించండి, మాకు అదే కావాలి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ask him to just explain why did he give that treatment sir. సార్ ఎక్స్ప్లెనేషన్ అయితే మాకు కావాలి, మేము డబ్బులు కట్టినాం, మేము ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాం, అడ్మిట్ Dilip చేసాం. sir, I told you on second day also. Sir, I have inquired in Apollo hospitals. Everybody told that Dr. Dilip is the best. I told you that also. What did you say? Who told you? When we trusted and we came you, is this the way you treat us, sir? Sir, sir, we don't know in what circumstances you have given that. We want an explanation, sir. ఆన్సర్ ఫస్ట్ ఆన్సర్ ఇప్పించండి సార్. లేదు సార్ మేము ఏం గొడవ చేస్తలేము. మాకు ఇప్పుడు సార్ సార్ కంప్లైంట్ కాదు సార్, కంప్లైంట్ సార్, కాదు. మేము హాస్పిటల్ వద్దు, కంప్లైంట్ కాకపోతే ఆయన మాట్లాడాలి, ఆమె వచ్చి మాట్లాడాలి, ఇద్దరు మాట్లాడాలి. సార్ ఒక్క నిమిషం. అంటే సార్ ప్రతి పేషెంట్ ఇప్పుడు నేను చచ్చిపోతే కూడా మా ఫ్యామిలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే డాక్టర్ రెస్పాండ్ అవుతారా సార్? అంత దరిద్రం ఉందా సార్ మన హెల్త్ కేర్ సిస్టమ్? అంటే పోలీసు వాళ్ళు లేకుంటే డాక్టర్ రెస్పాండ్ కావాలా సార్? హాస్పిటల్ రెస్పాన్స్ కావాలా? మేము ఏమడుతున్నాం సార్, ఎందుకు రాంగ్ మెడికేషన్ ఆయన దానికి కూడా మీరు కావాల్సి వస్తుందా? అంటే నేను వచ్చినా సార్, మేము ఎన్నోసార్లు ట్రై చేసాం, ఆయన చెప్పేసి ఆయన ఇది మీరు వచ్చారు సార్. లేదు సార్, ఇది కరెక్ట్ కాదు సార్. అంటే పోలీసు వాళ్ళు ఉంటేనే మనుషులు బతుకుతారా? పోలీసు వాళ్ళు ఉంటేనే డాక్టర్ రెస్పాండ్ అవుతారా హాస్పిటల్? నో సార్, ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆమె వేరే వాళ్ళని కాల్ చేపించి మాకు కాల్ చేపించి ఎవరు మా బ్రదర్ చనిపోతుందని చెప్పేసి వేరే హాస్పిటల్ కాల్ చేసి వాళ్ళతో నాకు చెప్పించింది నెక్స్ట్ డే. I want him to give the explanation. Yeah, we want explanation. ఆమె వచ్చి ఇద్దరు వచ్చి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఎక్స్ప్లెనేషన్ అయితే మనకేం కేసు అవసరం లేదు. ఎక్కడేం రాయలేదు, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తేనే ఆన్సర్ ఇస్తారు డాక్టర్ దగ్గర రాయలేదు. ఒక్క నిమిషం, అది కరెక్ట్ కాదా? శివ గారు సార్ ఇదే అడుగుతున్న కేసు. నేను మా అన్నని ఇక్కడ తీసుకొచ్చిన ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దానికి మీ అవసరం లేదు. IG नागरेड्डी सर को कॉल करो. వాళ్ళ కస్టమర్ మాట్లాడి दिलीप भी जस्टिफाई कमान श्रीनिवास जी मीटिंग कीजिए, हम लोग रेडी है. కాదు ఫస్ట్ ఎందుకు మాట్లాడారు సార్? అంత మంది ముందే చంపేశారు కదా. सन्नी बा विरेंची हॉस्पिटल को, विरेंची हॉस्पिटल को, और पूरों को ले लेके आओ, राहुल को, सागर को, पूरों को ले लेके आओ. సమస్య లేదు, నేషనల్ లెవెల్ లో వెళ్ళిపోతాం. దీన్ని శశి सागर यहाँ पे जाए, राहुल को ले लेके आओ. మొత్తం దీని ఇదంతా ఇది అవ్వాలి, షఫిల్ అవ్వాల్సింది అంతే. ఇంకెవ్వరు ఇలా చచ్చిపోవద్దంటే ఇంకా వద్దు ఇట్లా ఇట్లాంటి వాడికి ఇంకో జరగకూడదు. అసలు కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ లేకుండా ఎలా ఉన్నారు డాక్టర్ గారు మీరు? సార్ You also have kids, no? Will you react the same way if it happens to them? He is the doctor. And why are you trying to save Dr. Dilip? దయచేసి విరంజీ హాస్పిటల్ ఎవరు రాకని చెప్పండి ఫస్ట్. గురించి కాదు రాజేష్, కార్పొరేట్ లోనే అడుగు పెట్టకూడదు రాజేష్. టోటల్ కార్పొరేట్ అంతా ఇదే, టోటల్ కార్పొరేట్ అంతా ఇదే. Speak to Sagar, he will tell you. Where are the proofs? Proofs heavy. Doctor, you please explain why did you do this, doctor? You have to explain. What made you do this, doctor? Sir. Sir. ఒక నిమిషం సార్ మీరు వచ్చేసి 1 అవర్ అయిపోయింది సార్. 1 అవర్ నుంచి 1 అవర్ నుంచి మాట్లాడట్లేదు సార్. 1 అవర్ అయిపోయింది సార్. ప్లీజ్ యూ హావ్ టు అండర్స్టాండ్ నా సార్. ఫ్రమ్ 1 అవర్ సార్ దే ఆర్ హైడింగ్ ఇట్. చెప్పండి.
మీడియా ముందుకు సమాధానం చెప్పండి. ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు చెప్పండి. చెప్పు, నువ్వు చెప్పు శివ, ఏం జరిగిందో చెప్పు శివ. ఆయన కావాలని పోయి త్యాగం చేశాడు. త్యాగం చేసి కాబట్టి ఆయన చనిపోయాడు. ఆయన రమ్మని బయటకు మాట్లాడాలి. లేదా ఆయన వస్తాడని మనం లాక్కు రమ్మన్నా. అది కావాలా? లేదు లేదు బయటికి రమ్మని సార్, మీరు కోఆపరేట్ చేయండి సార్. అతను బయటికి పంపించండి. మీడియా ముందు సమాధానం చెప్పానండి. మీడియా ముందు చెప్పమని సార్. చెప్పానండి. వాడు మీడియా ముందు ఏ ట్రీట్మెంట్ ఇచ్చాడో చెప్పానండి. అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకే రండి. బయటికి రమ్మని బయటికి రమ్మని శశి వాడు మీడియా ముందుకు వచ్చి చెప్పండి. ఏ ట్రీట్మెంట్ ఇచ్చాడో చెప్పండి. చెప్పండి మనం వెళ్ళిపోతాం. ఎందుకు రానివ్వట్లేదు సార్? సార్ ఎందుకు రానివ్వట్లేదు? ఎందుకు సార్ ఎందుకు సార్ సార్ డోంట్ హైడ్ హిమ్ సార్ ప్లీజ్. సార్, నిరంజన్ సార్, పది లైవ్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రాబ్లం లేదు. వాడిని దిలీప్ అనేవాడిని మీడియా ముందుకు వచ్చి చెప్పండి. मीडिया में बात करो ना सर. सर एक बार बात करो सर. సార్ ప్లీజ్ సార్ సార్ मीडिया में అందరు ముంగట్ చెప్పండి సార్. ఆయన న్యాయం చేసిందా? న్యాయం చెప్పండి అందరు ముంగట్ చెప్పండి సార్. ఆయన మంచి పని చేసింది సార్ చాలా. సార్ ఇప్పుడు మీరు రండి, మాట్లాడమండి సార్ ఒకసారి. లేదు సార్, ఇప్పుడు మీరు బయట పోగొట్టే పర్సన్ మాట్లాడటం సార్, అది చెప్పండి. మాకు న్యాయం జరగాల సార్. మాకు న్యాయం జరగాల సార్. చెప్పండి. మీరు మాట్లాడిస్తారని హామీ ఇవ్వండి, మేము ఇక్కడ నుంచి బయటికి జరుగుతాం. ఏం లేదు సార్, ఇక్కడ దాచి పెడితే ఎందుకు ఆపుతున్నారు? మీకు ఏమన్నా ప్రెజరా లేకపోతే ఏమన్నా చెప్పండి. ఇంకా మీరు అడగకూడదు. మీకు हेलो ఏమన్నా मिस्टर, इधर आप लोग हटो, उनको देखने दो, उनको बताओ. ठीक है, डॉक्टर को बताओ कौन है डॉक्टर. ఏమైనా మాట్లాడురా? Doctor sir, I'll give you 100 crores. Give my brother sir. मैडम प्लीज बात करने दो सर उनको. बात करने दो. नहीं सर, बात करना उनको. बात करना बंद नहीं करना सर. ये हाथ तो दे दो. మీరు వచ్చి మార్నింగ్ చూడండి సార్. హలో మిస్టర్, యూ హ్యావ్ టు టాక్, యూ హ్యావ్ టు ఆన్సర్. లేదు సార్, మాట్లాడాలి. మాట్లాడాలి, మేము విన్నాం సార్. సార్ సారీ సార్, మేము విన్నాం. మాట్లాడాలి ఆయన. ఆయనని మీడియా ముందు పిలవండి. ఆయనని మీడియా ముందు పిలవండి. మీడియా ముందు పిలవండి. అట్లా కాదు సార్, అందరికీ తెలవాలా సార్. మార్నింగ్ నుంచి ముగ్గురు సార్, మార్నింగ్ నుంచి ముగ్గురు అప్పుడే మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడితే అయిపోతుంది కదా. అందరు వచ్చిన తర్వాత కూడా మాట్లాడలేదు సార్. మీరు వస్తే కూడా మాట్లాడతలేరు. ఎందుకు వచ్చారు సార్? అప్పటి నుంచి వాళ్ళు అరుస్తున్నారు. మళ్ళీ రానియాలి మేము బయట సార్ మీరు ఎందుకు మీడియా ముందు మాట్లాడుతున్నారు? సార్ బయటికి వెళ్ళిపోదాం. వాడు తీసుకురండి బయటికి. వాడు ఏ మెడిసిన్ ఇచ్చాడో కావాలి మాకు. And the Viranchi staff is protecting that doctor very well. They are not even allowing that doctor to come out. I don't know why the doctor is hiding. Doctor, when you're sure about giving the treatment, why are you not answering, doctor? నేను ప్రూఫ్స్ చూపిస్తాను. ప్రూఫ్స్ వెయిట్. ఆయనతో మీటింగ్ చేయించండి మీడియా ముందు. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా సార్, ప్లీజ్. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. మీరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ కి ఇదే పరిస్థితి సార్. ప్లీజ్ దీన్ని ఏదైనా సార్ ఏదైనా చేత షఫిల్ చేద్దాం సార్. Sir, here it is no common man. A police can also have the same treatment from the doctor if we don't solve this immediately. వాడిని బయటికి రండి సార్, బయట తీసుకురండి సార్. ఎందుకు ఎందుకు ఆగాలి సార్? దేని గురించి వెయిట్ చేయాలి సార్? దేని గురించి వెయిట్ చేయాలి? మీడియా ముందుకు వచ్చి చెప్పండి. అతను ఇచ్చిన ట్రీట్మెంట్. సందీప్ ప్రూఫ్స్ చూపి. సందీప్ ఒకసారి. No, somebody was saying doctor might be right. I'm showing you the proofs. See this.
See, 14th ఇచ్చారు. give me everything. I'll go out and talk. Come out. ఇక్కడ వినిపించదు ఇక్కడ. ఇది ప్రొవిజనల్. ఇది యాక్చువల్ డెత్ సమ్మరీ ఇచ్చింది. వంశీ జాయిన్ అయింది. ఓకే. ఇది మిస్ చేశారు. ఓకే, ఇది తీసుకురా. దా బయటికి రా. Yeah. Somebody have soft corner for him, right? Let me show you the proofs. Show the proofs. We don't want case. No, I want to show the proofs to everybody. See? My brother joined on 9th, okay? They manipulated the bills and put it as 14th. See the date of joining. Where is 9th? This is 9th. This is 9th of May he has joined the hospital. And it is 9th, 8:50 he has joined. 8:50 p.m. he has joined. And look at the way they have manipulated the death summary. Date of admission is 14th it seems. And date of death is 22nd. They just manipulated it. What was the reason for him to manipulate the bills? My brother joined on 9th, not on 14th. That is the first thing. And my brother did not have anything other than fever. I have the proof of that. And in the death summary, they have written, he's a man. They have written as old lady. Vamshi photo chupi. They said that he had heart tachycardia, he had hypertension, he had hypoxemic, and he had fever for 4 days. They wrote us fever for 10 days. Breathlessness was not there for him. And where is that refund? And this is the amount they have refunded to us now. This is the amount they have refunded. And see, this is the refund, advance refund. What is the necessity for them to refund the money? We don't want any money. We want a brother. Why is it that they want a refund? Vamshi ka photo batao. He is my brother, Vamshi Krishna. This is a small proof for you. I will also show you what medication has been given. Is he a boy or a girl? Tell me. He's a boy, right? Are the doctors or the management so dumb? They wrote it as 36-year-old lady. He's a man. How can they write it as a 36-year-old lady? And look at the bloody steroids they have given to him. These are the steroids. And I'm sure lot of doctors must have been watching this video. Check the medication what they have given to him. This is the medication they have given to him. Hold. This also we wouldn't have brought the proof, but fortunately I have taken. Look at this methyl prednisolone succinate. 1 gram of methyl prednisolone is given. That is number 17. 1 gram is not supposed to be given. If you give 1 gram, your body collapses. Other than that, they have given all this medication. I don't know what was the need of this medication. And please, little patiently you all read this. Discrepancies in the treatment. Methyl prednisolone was given on starting dose of 125 mg from 9th to 12th. That is the maximum dose of steroid. Why was he started on maximum dose when his COVID score was 10/25? He should have been on 40 mg on 12th to 13th. He had stat doses of 1 gram, that is an extremely high dose. He had 2 grams of methyl. Why was high dose not administered? And when the report says that it is interstitial pneumonia, right? He has interstitial pneumonia. Why did he give cancer treatment? Why did he give fibrosis treatment and the cancer treatment? He had only pneumonia. And why was he started on 2 lots of antidepressant? Steriline and escitalopram. Antidepressants will act on heart. Why was he commenced on IV and that?
He had high heart rate secondary to the COVID infection. And we have been telling the troponin levels are high, he will get a heart attack. We monitored the troponin levels, it went to 250. Doctors can understand this. He is giving the statement. Okay. He is giving the statement now. సందీప్ సందీప్ అండి వస్తుంది ఓకే శశి కమ్ కామ్ కామ్ డౌన్ చాలు కూర్చోండి చాలు అరే సందీప్ రండి కూర్చోండి అర్జున్ శశి చాలు శశి చాలు చాలు I'm there. అర్జున్ The doctor want to explain it seems now. ప్లీజ్ రికార్డ్ Door ఎందుకు close చేస్తారు? Don't close the door. Why are you closing the door? What is that you want to hide? సార్ ముందు కెమెరాస్ రానివ్వండి. Cameras, media రండి, expose అవ్వాలి, దీనికి ఎవరు చచ్చిపోవద్దు. మీడియా లోపలికి రండి. పోలీస్ ఎందుకు ఆపుతున్నారు? పోలీస్ సార్ మీడియాని ఎందుకు ఆపుతున్నారు సార్? మీడియా ఓన్లీ. మీడియా రమ్మను. రమ్మని ఎవరున్నారు? శివ రవి సార్ వాళ్ళు బయట తీసుకొచ్చి హాస్పిటల్స్ ఉంది కదా కేసు కాదు. మీడియా కావాలి. సార్ మీ ఫ్యామిలీ గురించి కూడా మీరు ఆలోచించండి సార్ ప్లీజ్. ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వెళ్ళారా అందరూ? ఫేస్బుక్ ఉంది ఆల్రెడీ. తెలియదు కదా డాక్టర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఏది డాక్టర్ గారు? లేదు సార్ మ్యామ్ డాక్టర్ మార్పే He is the doctor. He is the doctor. This is the treatment he has been given. I don't know why he. సరే సార్ ఇదంతా నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఉండనియండి సార్, ఎందుకు తీస్తున్నారు? ఉండనియండి. This is the treatment. I don't know for a 10/10. Where is the 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20? Where is the other paper? ఎవరు లేరు సార్. మీరు అన్నట్టు 4-5 మెంబర్స్ అంతే. 4 మెంబర్ 5 మెంబర్స్. సార్ పోలీసులు మాత్రం ప్లీజ్ మమ్మల్ని అలౌ చేయండి మాట్లాడడానికి.
మన కేసు మొత్తం తీసుకోవడం అన్న డేటా అయితే డిలీట్ చేయకూడదన్నా ప్లీజ్, అది పబ్లిష్ అవ్వాలన్నా. మిగతా మీడియా వాళ్ళు ఎందుకు రాలేదన్నా? శశి వెళ్ళు. వస్తుంది, మొత్తం వస్తుంది. నన్ను గెంటేయండి సార్, నన్ను గెంటేయండి, నన్ను గెంటేయండి. బ్రో కెమెరా ఇట్రండి, కెమెరా ఇట్రండి. ఎలా బయటికి గెంటేస్తావు? ఎలా గెంటేస్తారు? ఎలా గెంటేస్తారు? డబ్బిచ్చాడా మీకు? ఎందుకు గెంటేస్తున్నారు? ఆమె ఎందుకు రావట్లేదు? ఆమె ఎందుకు రావట్లేదు? రమ్మను. ఆమె ఎంత ఇచ్చిన పైసలు ఆయనకి? ఆమె ఎందుకు ఎందుకు పోలీసులు ఎందుకు డాక్టర్ ని సేవ్ చేస్తున్నారు? వీళ్ళు వేరే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 20, 30, 20, 15 లక్షలు ఖర్చు చేస్తున్నారు. మురళి గారు అందరూ చూసాం మేము. అడిగినందుకు 5 లక్షలు రిటర్న్ ఇచ్చారు. మళ్ళీ అడిగినందుకు 5 లక్షలు రిటర్న్ ఇచ్చారు. నాకు డబ్బులు ఎక్కలేదు. ప్రాణం ముఖ్యం. ఆ ప్రాణం పోయేదాన్ని గవర్నమెంట్ అయితే ఈ కేసు నష్టపోయేదాన్ని చెయ్యి. ఎవరు మ్యానిపులేట్ చేసేది? ఎవరు మ్యానిపులేట్ చేసేది? ఎవరు మ్యానిపులేట్ చేసేది? ఎవరు మ్యానిపులేట్ చేసేది? ట్రీట్మెంట్ ఇచ్చి, ట్రీట్మెంట్ ఇచ్చి, మొత్తం రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరికైనా సంబంధం ఉంది, డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారు చాలా. లేదు. హలో, ఆయన రూమ్ లోకి ఎందుకు? శివ శివ నాని, ఆయన రూమ్ లో వేసి మళ్ళీ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళతో ట్యాంక్ అయిపోయింది మేడం, పోలీసులు కూడా వాళ్ళతో ట్యాంక్ అయ్యి ఆడికి ప్రొటెక్షన్ ఇస్తారు. కానీ they are protecting Nani. మేడం మేడం వెయిట్ చేయండి, మేడం వెయిట్ చేయండి. శశి ఏం పీకరు? శశి మాట్లాడించి కావాలని చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, Nani, they are protecting him, Nani. లేదు కావాలని చేస్తారు. ప్రజల ఖాళీలు Nani, they are... బాగు శశి మీరు కూల్ 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 అంతా ఉన్నాం, ఏం కాదు. శశి ఉండండి, అంతా ఉన్నాం. సినిమా ఏంటో చూపించేస్తా, అంతా ఉన్నాం. శశి కూల్గా ఉండండి మీరు. What he's doing, please. లేదు ఏం కాదు. ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయాడు? శశి ఉండండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ప్లీజ్ They killed my brother, ma'am. And they're just hiding all their friends. ఇదంతా లైవ్ లో ఉంది కదా, I want మొత్తం లైవ్ లో తీయమ్మా. that doctor's license to cancel. నాకు ఏ కేసు వద్దు మ్యామ్, కానీ తను ఇంకొక పేషెంట్ ఇలా చంపొద్దు మ్యామ్. ఆల్ ఐ వాంట్ ఇస్ వన్. హీ హాస్ టు ఆన్సర్. పోలీస్ అందరూ ఆయననే ప్రొటెక్ట్ చేస్తున్నారు మ్యామ్. ఒక రూమ్ లో ఉంచేశారు.
Why are they pushing us out, ma'am? లేవో కూర్చో కొంచెంసేపు Ma'am, this is what happened to us, ma'am. Ma'am, nobody should join Viranchi, ma'am, please. అక్కడ మాట్లాడు Nobody should join Viranchi, please don't join. మ్యామ్ నా ఒక్కదాన్నే కాదు బాధ ఇంకొక పేషెంట్ కూడా ఇక్కడ ఇలానే అయింది ట్రీట్మెంట్ ఇస్తున్నాం బాగుందని చెప్పి ఇప్పుడు ఏమి లేదు అయిపోయిందని చెప్పి మళ్ళీ డాక్టర్ చేంజ్ చేసి ఐసీయూ చేసి మమ్మల్ని మోసం చేసి మాయ చేశారు. ఇప్పుడు మేము 15 lakhs బిల్ పే చేసాం. 15 lakhs అయినా సరే 20 years బాబు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఏం మాట్లాడుతున్నారు సార్? What is the reason for the meeting? Sir, we trust our government. We trust you. ఇప్పుడు అతనికి Why did you shift him? Why was he shifted? Sir, why was he shifted now? Sir, this is not done. Why was he shifted? No, why was he shifted? చెప్పారు కదా ఈయన చెప్పాడు why was the doctor shifted now? Sir, no. అంటే డాక్టర్ని దాచేశారా ఇప్పుడు? కేసు రికవర్ సార్. డాక్టర్ దాస్తారు నేను 6 days 25 పేషెంట్స్ కోవిడ్ పేషెంట్స్ మధ్యలో ఉండి నేను మా అన్నయ్యది ప్రతిదీ పీక్ వాల్యూ నోరాడ్ ఫెంటిల్ ఇవన్నీ నేను మానిటర్ చేస్తున్నాను. మా అన్నయ్యకి వీళ్ళ హాస్పిటల్ స్పెషాలిటీ ఏబీజీ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది సార్. దాంట్లో గ్యాసెస్ బ్లడ్ని మానిటర్ చేస్తారు. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఏబీజీ మిషన్ పాడైపోయిందని చెప్పి 2 days రిపోర్ట్ చేయలేదు సార్. ఏబీజీ మిషన్ పాడైపోయిందని 2 days రిపోర్ట్ తీయలేదు. దానివల్ల ఆ రిపోర్ట్ తీయడం వల్ల మా అన్నయ్యకి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. లోపల కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి మిగతా ఆర్గన్స్ లో ఒకటి CO2 పెరిగిపోయింది, సోడియం అండ్ పొటాషియం
వాల్యూస్ పెరుగుతున్నాయి కిడ్నీకి సంబంధించినవి, వాటిని మానిటర్ చేయండి అంటే మీరేంటమ్మా మాకు చెప్పేది మాకు తెలియదు అన్నారు. ఆ పాటికి మా అన్నయ్య హార్ట్ అటాక్ వచ్చింది సార్. ECG, they removed the ECG. In ECG, the spikes were not normal. I asked the doctor, is the report okay? The doctor said, report is okay. But still I showed the other hospital doctors. The value of troponin was 267. How come the doctors were unable to there was a heart attack? After that, the creatinine levels were high. Kidney damage అవుతుందని day 1 నుంచి వాళ్ళకి తెలుసు. 1 నుంచి 2 కి పోయింది, 2 నుంచి 4 కి పోయింది, 4 నుంచి 6 కి పోయాక డయాలసిస్ చేశారు సార్ వాళ్ళు. డయాలసిస్ చేసే కల్లా సెప్టిక్ షాక్ వచ్చేసింది సార్, వాడికి బీపీ లో అయిపోయింది. ఇవ్వలేదు సార్. అయ్యో సార్, ఫ్రమ్ డే 1 వెంటిలేటర్ పెట్టినప్పటి నుంచి your brother will not survive, your brother will die, your brother will die. From day 1 they have been telling that. All the doctors are questioning me. There were hundreds of chances to survive. Why did the doctors not make a deliberate attempt at saving him? Last week I asked if no treatment wanted to work out of the They said ICMO will also not work, no ICMO machine. Okay, I understand the infrastructure is not supported during the COVID time. You guys would have warned us, right? Don't take your brother to another hospital. Why did you lie saying that the lungs were okay? When you knew that the Dilip doctor has messed up the entire treatment, that's okay, we are okay. We understand the doctor has messed up the treatment. At the end of the day, what we want, everybody makes mistakes. But you should make an attempt to save him, right? In the last, ఆఖరికి సార్ 9-10 కి అన్నయ్య చచ్చిపోయాడు. ఆ రోజు రాత్రి కృష్ణపట్నంలో ఆనందయ్య గారు మెడిసిన్ బ్యాన్ అయినా కానీ పిచ్చోళ్ళలాగా 6 hours లో వెళ్ళి మాకు తెచ్చారు. కృష్ణపట్నం మెడిసిన్ వర్క్ అవుతుంది సార్, ఎవరు చెప్పారు వర్క్ అవట్లేదని? మా అన్నయ్యకి కళ్ళల్లో డ్రాప్స్ వేసే కల్లా 70 నుంచి 94కి వెళ్ళింది సార్ ఆక్సిజన్ పల్స్. కానీ బ్యాడ్ లక్ సార్, వాడికి అప్పటికే కిడ్నీ ఫెయిల్ అయింది. ఎందుకంటే యూరిన్ వెళ్ళలేదు కదా సార్ 3 daysకి. ఎదవలకి యూరిన్ వెళ్ళకపోతే అక్కడ ముందు రోజే డయాలసిస్ చేయాలని తెలియాలి కదా, డయాలసిస్ చేయలేదు. అప్పటికి వాడికి కొట్టుకొని గుండె 9-10 కి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు సార్. నాకు ఇమీడియట్ బాడీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టలేదు సార్, క్లెవర్ కదా హాస్పిటల్స్. 9-10 కి చనిపోయారని చెప్పారు. నిజంగా చనిపోయాడా? మేము వచ్చే కల్లా మళ్ళీ సిపిఆర్ they were trying to do the CPR కావాలని చెప్పారా? అప్పటికి వాళ్ళకి అందరి నుంచి కాల్స్ వచ్చి సేవ్ చేయండి వంశీ కృష్ణ అని కాల్స్ వచ్చాయి సార్. మేబీ వాళ్ళకి ప్రెషర్గా ఫీల్ అయ్యారా లేదా సేవ్ చేయడానికి ట్రై చేశారా నాకు తెలియదు. 9-10 కి పేషెంట్ చనిపోతే అప్పటి వరకు సార్ దిలీప్ నుంచి జయచంద్ర సార్కి ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి చేయలేదు సార్. ఇమీడియట్గా 3.5 లక్షలు కట్టండి, అప్పుడే ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు. The file transfer was within the hospital only, right? The doctors were colleagues, right? That they did not do because 3.5 lakhs have to be paid on spot. How come the body is given without payment? At midnight, 3 o'clock, they have been calling us continuously. 9-10, my brother expired. 3 o'clock, they have been calling continuously, saying that sympathy, please don't pay the balance. And on the top of it, we are refunding your amount. Then we got the down. Sir, మేము 8,20,000 పే చేసాం సార్. యాక్చువల్గా బిల్లు 15 to 16 lakhs ఖచ్చితంగా అవ్వాలి సార్. కానీ వాళ్ళు ఎప్పుడు 17th వరకు 18th వరకు బిల్లింగ్ రాశారు సార్. 18th నుంచి 22nd బిల్లింగ్ లేదు సార్. They did not charge us. They knew us that I'll take an action. They did not charge. They are trying to beat the good books. సార్ డాక్టర్ ఇప్పటికీ సార్ మాకు తెలివి ఉంది, మా అన్నయ్య చచ్చినోడు బయటికి రాడు. చిన్న బాబు సార్ 6 years లైఫ్ ఏం చూసాడు సార్. మా నాన్నకు తెచ్చిస్తాడా సార్ మా అన్నయ్యని? సరే సార్ మా అన్నయ్య చచ్చిపోయాడు, ఓకే. ఇలా ఎంతమంది సార్ మీ కళ్ళ ముందు గొర్రెల్లా వచ్చి కూర్చుంటున్నారు సార్ ఇక్కడ. మా పిల్లల్ని బతికిస్తారు, మా వాడు బతుకుతాడు, మా ఆయన బతుకుతాడు అని. నేను ఐసీయూలో ఉన్నాను సార్. మా అన్నయ్య పక్క పేషెంట్కి ఆక్సిజన్ ఊడిపోయింది. 96 నుంచి 18కి వచ్చింది పల్స్. ఇంకో 2 seconds అయితే కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. ఎవరు చూడలేదు సార్. అంటే ఆమె చచ్చిపోనియా ఎవరో పేషెంట్. నేను ఐసీయూలో ఉన్నన్ని రోజుకి 3 to 5 members చచ్చిపోయారు సార్. ఒక అంకుల్ చనిపోతే వాళ్ళ సన్కి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు సార్ చచ్చిపోయారని. నెక్స్ట్ డే పాపం అతను పరిగెత్తుకొచ్చి వచ్చి నాన్న అంటే, అరే మీ నాన్న చనిపోయాడు మీకు తెలియదా అంటారు. నా కన్సర్న్ ఒకటే సార్, మా అన్నయ్య చనిపోయాడు రాడు. ఆ దిలీప్ అనే డాక్టర్ ఎందుకు అలా చేశాడు? వాట్ మేడ్ హిమ్ డూ దట్? సెకండ్ థింగ్, ఇంకెవ్వరికి అలాంటి ట్రీట్మెంట్ ఉండదు సార్. నేను అదే ట్రీట్మెంట్ మీరు ఆయనకి ఇవ్వండి. ఆయన చచ్చిపోతే అయ్యో పాపం అంటాను. నేను పోలీసు వచ్చి మమ్మల్ని ఆపమనండి, మమ్మల్ని కూడా అట్లనే సేవ్ చేయమనండి.
సార్ ఇంకోటి ఎందుకు దిలీప్ ని సేవ్ చేయడానికి కాకపోతే దిలీప్ కింద కట్టిన డబ్బులన్నీ జయచంద్ర కిందకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సార్? ఇది దిలీప్ కింద కట్టిన డబ్బులన్నీ దే హ్యావ్ ట్రాన్స్ఫర్ టు జయచంద్ర. అంటే హాస్పిటల్ వాళ్ళకి తెలుసు కదా సార్ మిస్టేక్ ఏంది ట్రీట్మెంట్ లో అని, అంటే వాళ్ళు మేనేజ్ చేయడానికి ట్రై చేశారు కదా. సో వాట్ వీ వాంట్ హిమ్ on 9th we have joined, 22nd he has expired, that's it. Yes. Sir, we have every right to save other citizen of this country, sir. ఓనర్ గారు వచ్చి Why is it that the doctor will not come and explain the things? ఎక్స్ప్రెషన్ ఏమని చెప్పండి సార్, మాకు ఎక్స్ప్రెషన్ ఆమె వచ్చి మాట్లాడమని చెప్పండి సార్. ఓనర్ ఫోన్ చేసి వేరే హాస్పిటల్ ఫోన్ చేసి వాళ్ళతో మాకు ఫోన్ చేయడం ఏం అవసరం వచ్చింది? ఆయన చనిపోతారని చెప్పేసి రావాలి, ఆమె రావాలి. సార్ మార్నింగ్ నుంచి ఉన్నారు సార్, ఏం రెస్పాన్స్ ఇంతమంది వచ్చారు సార్. ఎప్పుడు రెస్పాన్స్ లేదు, ఏం లేదు సార్. మాకు బాధ ఉంది, జరిగింది ఇన్సిడెంట్ బాధ ఉంది, ఒప్పుకుంటానికి బాబా జరిగిందే కదా నీదంతా అవుతుంది, ఇచ్చేంటంటే జరిగింది కదా నీదంతా అవుతుంది. లేకపోతే ఎంతమంది పేషెంట్లు అడ్మిట్ కావడం లేదు, ఎంతమంది పోవడం లేదు అని కలిపి నువ్వు ఇన్సిడెంట్ అయినందుకు ఇదంతా జరుగుతుంది కదా. బాబాని ఇచ్చేయండి, మా బాధని నాకు బాధని ఇచ్చేయండి, చెప్పండి. That's okay. You want to kill us? Kill us. That's okay. తీస్తారు, తొందరపడితే సమస్య పరిష్కారం కాదు. ఇప్పుడు డిలీట్ చేశారు. Can someone explain?
ఆ డాక్టర్ చేసిన కంప్లైంట్ ఇవ్వండి, అదే కంప్లైంట్ ఇవ్వండి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనండి. కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి? డాక్టర్ ఎందుకు చంపేసిన కంప్లైంట్ ఇవ్వండి సార్. ప్రతి పేషెంట్ మీ దగ్గరికి రావాలా? మీరు రాజీ ప్రకారం మా అమ్మ ఫీవర్ వస్తే మీ దగ్గరికి వస్తే సార్ ఎవ్రీ పేషెంట్ కంప్లైంట్ ఇస్తే కానీ మీరు మామూలు సపోర్ట్ చేసేయండి సార్, నాకు అర్థం కావట్లేదు. చంద్రపూస పార్టీ సార్, చట్టాన్ని మేము తీసుకుంటున్నామా? మరి ఒక డాక్టర్ ఏం చేయాలి సార్? డాక్టర్ పేషెంట్స్ కాపాడు కదా. He is not educated, he is educated. Is he not experienced? He is experienced. Didn't he have common sense? What medicine has to be given? Today he has to explain. Tomorrow it can happen to anyone, sir. That is my concern. అందుకోసమనే మీరు కంప్లైంట్ ఇస్తే చట్టం అనేది ఒకటి ఉంది. చట్టం విల్ టేక్ యాక్షన్. మాస్క్ పెట్టుకు మాట్లాడండి. డాక్టర్ ఎందుకున్నాడు? కాపాడడానికి. మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు డాక్టర్ ని మా ముందుకు తీసుకురారు, అంతే కదా? డాక్టర్ మీరు తప్పు చేసినట్టు కదా, డాక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తాము, డాక్టర్ ని తీసుకురండి ఫస్ట్. కట్టాం కదా, ఈ స్టేట్మెంట్ ఏమి ఇవ్వరు. ఏంటి సార్? ఎందుకు ఇవ్వరు? మీ పేరు ప్రతి అడ్మిషన్ కంప్లీట్ నా పేరు ఏది తెలుసు సార్? ఒక ఇండియన్ ని, ఒక తెలంగాణ అమ్మాయిని, నా పేరు అది. ఓకేనా? మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, డాక్టర్ ఎందుకు క్వశ్చన్ చేయకూడదు? నా పేరు శశి మంగపల్లి. మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే మీరు ఏ డాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలా? నా గురించి ఇక్కడ ఏ డాక్టర్ మీద యాక్షన్ తీసుకోవాలి? చెప్పండి. మీరు మమ్మల్ని అడుగుతున్నారే, ఒక్కసారి రూమ్ లోకి వెళ్ళి డాక్టర్ ఎందుకు ఇలా జరిగిందని మీరు అడుగుతారా? కంప్లైంట్ ఇస్తే కదా మేము ఏం మరి ఆయన కూడా మా మీద కంప్లైంట్ ఇవ్వలేదు కదా, మాతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరు మీరు ఇక్కడ గొడవ చేస్తున్నారు కదా? అంటే మేము సైలెంట్ ఉంటే మేము కరెక్టా? సైలెంట్ అడిగినా మరి పొద్దు నుంచి నిన్న వచ్చినా మొన్న వచ్చినాం సార్. అప్పుడు మాట్లాడించలేదు. సార్ మీకు కూల్ ఉంటాము, మేము గొడవ చేయము, సైలెంట్ కూర్చుంటాము. ఆయన వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పండి. ఆయన ఏ విషయంలో ఎక్స్ప్లెనేషన్ కావాలో ఒక పేపర్ మీద రాసేయండి. ఎందుకు మా అన్నయ్యకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు? అది పేపర్ మీద రాసేయండి. కంప్లైంట్ కంప్లైంట్ రాసేయండి. కంప్లైంట్ రాసేయండి. అయిపోతుంది కదా. కంప్లైంట్ రాసేయండి. పేపర్ పెన్ 34 years సార్, 34 years సార్. చందు अरे वो जिंदाबाद में मिला माजी में हाँ సరే సార్. ఏం చేస్తున్నావు? లైవ్ ఉందండి. ఏం లేదు, ఏం లేదు తీసుకున్నావు? మేడంది వీడియో తీస్తున్నా. లైవ్ ఉంది సార్. మేడంది వీడియో తీస్తున్నా. మేడంది లైవ్ తీస్తున్నాం. ఆయన ఎంత మిస్టేక్ చేసినా కానీ I don't know why is everybody trying to protect him. I don't know why he is not coming out and explaining us. And auntie, is this the position of a common man in this country? Everybody knows that the doctor has made mistakes. Why is it that the police is trying to stop us?
కంప్లైంట్ ఇవ్వమంటున్నారు ఇప్పుడే దే ఆర్ నాట్ ఈవెన్ గెటింగ్ ద డాక్టర్ అవుట్ ఫ్రమ్ ద రూమ్. విల్ దే టేక్ ద కంప్లైంట్? విల్ దే వన్స్ ఐ ఫైల్ ద కంప్లైంట్ will they take an action? We lost our brother today. Hello. Ma'am, you all watch. They sent the complete media out. Now they are arresting. My brother did not die because of corona. Please understand that. Okay, he did not die because of corona. His CT scan score is only 10/25. I will lodge the complaint, ma'am. What happens next, I don't know, ma'am. Now only they are not getting the doctor out. What is this, ma'am? అర్జున్ మేడం ప్లీజ్ ప్లీజ్ టచ్ చేయకండి ప్లీజ్ మేడం 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 ఒక్క నిమిషం మేడం ప్లీజ్ టచ్ చేయకండి మేడం మేడం ప్లీజ్ టచ్ చేయకండి ఇవ్వండి మేడం సార్ ఉండండి సార్ ఉంటున్నా సార్ సార్ ఫోన్ మేడం సార్ वीडियो निकालो पुलिस का जुलूम है डॉक्टर का जुलूम कर रहे हमारे ऊपर అక్కడే ఉంది